అనదర్ డే అనదర్ హ్యాక్థాన్. ఈరోజు డానియల్స్ కాలేజ్ హ్యాక్థాన్ వెళ్తున్నాం అనమాట. ఇది 12 hours హ్యాక్థాన్. ఈవినింగ్ 6 to మార్నింగ్ 6 వరకు జరుగుతుంది. ఆఫీసర్స్ ఏంటి ఎక్కడికి వెళ్ళినా పిక్నిక్ డాన్సింగ్ నైట్కి జల్దికి వేస్తారు. అది కూడా నైట్ పెట్టు పెట్టు అందరు ఏఐతో రీప్లేస్ అయిపోతారు. There will be no jobs in the AI platform, like in the software domain. Something in your daily life, there is a routine, there is a system. Important parts of software, if I may say, right, and problem solving. So I hope that got into your heads. So given that data, the hard part, I'm going to take the easy part, like maybe that's what's going to happen. I'm going to give this prompts. We can actually so we'll start a game session here. So వీళ్ళకి ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇక్కడ దాచడానికి? వచ్చాడు, ఆకలేసింది, గేమ్స్ అంటున్నాడు, మాతో ఆడుకోవద్దని చెప్పండి కాస్త. నాకు నచ్చిన పిక్ చేసిన తర్వాత మీ ఇష్టం. అవసరం ఏదో వీళ్ళకి మంచిగా దొరికేస్తారా? సాయంత్రం 6 వరకు ఎక్కడ హ్యాపీ చూస్తారు డాన్స్ వేసుకోండి. పక్క మేమే టైం 3:35 అలా అవుతుంది. అలా కల్చరల్స్ అలా అవుతూ ఉన్నాయి. ఈవినింగ్ 6 అరౌండ్ ఆ టైంకి అయితే హ్యాక్థాన్ అయితే స్టార్ట్ అవుతుంది. Don't fire the fire. If you fire the fire, fire fires you. I'm not the fire. I'm the truth. వన్ యాక్టివిటీస్ కల్చరల్స్ ఇవన్నీ అయిపోయాయి. ఇప్పుడు హ్యాక్థాన్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఎవరికి అలొకేట్ చేసిన ల్యాబ్కి వాళ్ళైతే పంపించేస్తున్నారు. లైక్ యూ డోంట్ నో ఎనీథింగ్. చెప్పు రివ్యూ చెప్పు. ల్యాబ్స్ ల్యాబ్ అంటారా దీన్ని? కుర్చీలు అంటారా దీన్ని? ఏంది ఇది? ఆల్ ఇస్ 100%. లేదు, మమ్మీకి ఇలాగ 12 hours హ్యాక్థాన్ మమ్మీ అని చెప్పాను. మమ్మీ ఏమో హ్యాక్థాన్ అంటే ఏంటని అడిగింది. అయితే మమ్మీ ఇలా కోడింగ్ చేయాలి మమ్మీ, కూర్చుని నలుగురం కలిపి కోడింగ్ చేసి ఏదైనా డెవలప్ చేస్తుంటే మమ్మీ చదువు రిలేటెడ్ అని అడిగింది. మమ్మీ అంటే సరే మరి అక్కడ కూర్చొని ఎందుకు, ఇంటికి వచ్చి తినేసి వెళ్ళిపో మళ్ళీ. సీరియస్లీ వర్కింగ్ ఫర్ ఫోకస్ ఆన్ గోల్స్ నాట్ గర్ల్స్. డైలీ చెప్పరా శివదర్శిని యువర్ సెల్ఫ్. బ్లాక్లో కనిపించట్లేదు మా
ఇదిరా మీరు చేసే పని. ఇది మనకి అన్నం పెడతాది కదా, పెట్టి 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 ఇది తీర్చాడు హర్షగడి. అరే బాబు ఏంట్రా వాషి సాసి బాసి 506 జస్ట్ నో కంప్లీటెడ్ అవర్ ఫస్ట్ రివ్యూ. కొడుతున్నాం గాయస్. నీకు బ్యాక్ లాక్ ఉందా? మరి ఎందుకురా నీకు? 2:30 అలా అవుతుంది. క్యాంప్ ఫైర్ అయితే వేశారు. కొట్టు. చేశారు కాబట్టి మీరు చెప్పారు కదా, ఇంప్లిమెంటేషన్ మేము చేసామని చూపించారు కదా, దానికి మార్క్స్ చేస్తారు వాళ్ళు ఆల్రెడీ. కాదు చేత కాకపోతే పిల్లడం మానేయాలి మా. అంతేగాని ఇలా పిలిచి అది అది వస్తుంది ఇది బొక్కుంది అని చెప్పి ఇటు కాకుండా మధ్యలో వదిలేస్తే డిజర్వ్ క్యాండిడేట్ కూడా ఏం లేకపోతే మండదామో. హ్యాకథాన్ అయితే అయిపోయింది. ఇప్పుడే నేనైతే రూమ్కి వచ్చాను. ఫుల్గా నిద్ర అయితే వచ్చేస్తుంది. సో పడుకొని లేచాక యాక్చువల్గా ఏమైంది అనేది మాట్లాడతాను. అక్కడ హ్యాకథాన్లో ఏమైంది అనేది చెప్తానని అన్నాను కదా. హ్యాకథాన్ వచ్చేసి చాలా అన్ఫేర్గా అయ్యింది. ఇది నా ఒక్కడ ఒపీనియనే కాదు. ఒక ఎస్టిమేషన్ 100 టీమ్స్ అనుకోండి. వీటిలన్నింటికి కూడా డిఫరెంట్ ల్యాబ్స్ అయితే అలొకేట్ చేశారు. ఒక ల్యాబ్కి కొన్ని టీమ్స్ అని. రివ్యూస్ అయితే మాకు టోటల్గా 3 రివ్యూస్ అవుతాయని చెప్పారు. ఇంటర్నల్ ఒకటి, 2 ఎక్స్టర్నల్స్ అని. ఈ 3 రివ్యూస్లో ఒక రివ్యూ అయితే అందరికి ఆల్మోస్ట్ అయ్యింది. ఇంటర్నల్ రివ్యూ. అందులో జస్ట్ పీపీటీ ఒకటి వెరిఫై చేశారు. 6కి స్టార్ట్ అయింది కదా హ్యాకథాన్. ఆ ఇంటర్నల్ రివ్యూ వచ్చేసి 10కి అలా పెట్టారు. జస్ట్ పీపీటీని చూపించమన్నారు. చూపించాం, నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసాం. అప్పటి వరకు కూడా ఒక గుడ్ ఒపీనియన్ ఉంది. నెక్స్ట్ రివ్యూ వచ్చేసి అరౌండ్ 1 or 2 ఆ టైంకి పెట్టారు. అప్పటికి కూడా చాలా మంది ప్రోటోటైప్స్ అయితే రెడీ అవ్వలేదు. 12 hours హ్యాకథాన్లో హాఫ్ టైంలో ఫుల్ ప్రోటోటైప్ ఎలా చేసేస్తారు అని అనుకున్నారు. చేశారు, ఓకే, చాలామంది చేశారు. అది బేసిక్వి. కొన్ని అడ్వాన్స్డ్గా ఉన్నవి కూడా ఆల్మోస్ట్ సగం అయ్యాయి. ఇక్కడ దాకా అంత ఓకే కదా. నెక్స్ట్ రివ్యూ వచ్చేసి అరౌండ్ మార్నింగ్ 4:30, 4:50 ఉంటుందని చెప్పారు మాతో అయితే. బట్ ఈ రివ్యూ వచ్చేసి అందరికీ అవ్వలేదు. మా ల్యాబ్లో ఎవరికి అవ్వలేదు. వేరే ల్యాబ్స్లో కూర్చున్న వాళ్ళు కూడా చాలామందికి అయితే ఈ రివ్యూ అనేది పెట్టలేదు. కొంతమందికి 3 రివ్యూస్ అయ్యాయి, కొంతమందికి 2 అయ్యాయి, కొంతమందికి 1 అయ్యిందంట. మేమంతా కూడా థర్డ్ రివ్యూ కోసం ఆబ్వియస్గా వెయిట్ చేస్తున్నాం. 4:50 ఆ టైం వరకు కూడా. 5:10 ఆ టైంకి, ఇంకా హ్యాకథాన్ టైమే అవ్వలేదు. 5:10 ఆ టైంకి పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్ అయితే చేతిలో పెట్టేసి హ్యాకథాన్ అయిపోయింది వెళ్ళిపోండి అనేసారు. ఏంటని చెప్పేసి ఇలా బయటికి వెళ్ళి అడిగితే చూపించారు కదా, ఐడియా ప్రెజెంట్ చేశారు కదా, దానికి మార్క్స్ వేసేసారు అని చెప్పి చాలా కూల్గా మాట్లాడాడు అతను. ఎలా వేసేస్తారు అన్ని రివ్యూస్ అవ్వకుండా అని మేము అడిగితే ఇదే ఆన్సర్, వేరే దగ్గరికి వెళ్ళి అడగండి అని అన్నారు. ఇదంతా అయ్యే పని కాదని చెప్పి చాలామంది 2 రివ్యూస్లో 2 రివ్యూస్ మార్క్స్ ఉంటాయి, 3 రివ్యూస్లో 3 రివ్యూస్ మార్క్స్ ఉంటాయి. సో ఆబ్వియస్లీ వాళ్ళకే స్కోరింగ్ అనేది ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళ టీమ్సే పిక్ చేశారు. సో అందుకు చాలామంది అయితే ఫైర్ అయ్యారు. దగ్గర నుంచి ఆ కాలేజ్కి పార్టిసిపేట్ చేద్దామని వెళ్ళిన వాళ్ళకి పెద్ద ప్రాబ్లమ్ ఏమి అనిపించదు. బట్ చాలామంది అయితే చాలా లాంగ్ నుంచి వచ్చారు. నాకైతే ఇక్కడ నుంచి జస్ట్ 50 km ఇటు 50 km అటు జస్ట్ ఒక 450 పెట్రోల్తో అయితే అయిపోద్ది. బట్ చాలామంది హైదరాబాద్ నుంచి వచ్చారు, వేరే కాలేజెస్ నుంచి వచ్చారు. అసలు వాళ్ళ పొటెన్షియలే చూడకుండా, వాళ్ళ ప్రోటోటైపే చూడకుండా జస్ట్ ఒక పీపీటీ ఐడియా వినేసి ఎలా కన్సిడర్ చేసేస్తారని చాలామంది ఫీల్ అయ్యారు. సిల్లీ అనిపించింది హ్యాకథాన్ మాత్రం. ఫన్ యాక్టివిటీస్ వీటి మీద ఎక్కువ ఫోకస్ చేశారు. యాక్చువల్గా పర్పస్ ఏంటి అనేది మర్చిపోయారని అనిపించింది అందరికీ. మార్నింగ్ చాలామంది అయితే మాట్లాడారు దీని గురించి నాతో. బట్ నేను అవన్నీ రికార్డ్ చేస్తుంటే బాగుంది, మీరు కూడా చూసేవారు. ఈ హ్యాకథాన్కి వచ్చిన వాళ్ళు చాలామంది హిందూ బ్రో ఐడియాతోనికి పిలిచారు మమ్మల్ని, పీపీటీ ప్రెజెంట్ చేసి వెళ్ళిపోమంటున్నారు అన్నట్టు ఫీల్ అయ్యారు. ఇదే నా ఒపీనియన్ కూడా. దిస్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్ అట్ ద టెక్నోవా హ్యాకథాన్ ఇన్ అనిట్స్. నేనైతే నార్మల్గానే వ్లాగ్ చేద్దామని అనుకున్నా. బట్ ఇది ఇలా ఈ ప్రాబ్లమ్ని లిస్ట్ చేసేలాగా అయింది. చాలామంది మీలో కూడా పార్టిసిపేట్ చేసిన వాళ్ళు చూస్తున్నారని నేను అనుకుంటున్నా. సో మీ ఒపీనియన్ ఏంటి అనేది జస్ట్ కింద కామెంట్లో పెట్టండి. అండ్ వేరే కాలేజెస్లో కూడా మోస్ట్లీ ఇలాగే అవుతున్నాయంట. యా, దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈ వ్లాగ్ని అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.